ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మెస్సియా 3వ జీవాహార పండుగకు గ్రౌండ్ అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నది. పనులన్నీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి సకాలంలో అన్నీ జరుగుతూ ఉన్నవి. కనుక మే 1-2వ తారీఖులో జరగబోతున్నటువంటి 3వ జీవాహార పండుగ కొరకు అందరూ సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయాసపడండి. దేవుడు తప్పకుండా 3వ జీవాహార పండుగను అద్భుతంగా జరిగించబోతున్నాడని మేము నమ్ముతున్నాం. ఇంతవరకు దేవుడు గొప్ప కృపను చూపించాడు. ఇంతవరకు దేవుడు ఎన్నో పనుల్లో దేవుడు సహాయం ఇస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. 3వ జీవాహార పండుగలను జరిగించడానికి దేవుడు ఆయన తన కృప చొప్పున మమ్మల్ని వాడుకుంటూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లింపబద్దులమై ఉన్నాం. కనుక 3వ జీవాహార పండుగకు కుటుంబాల సమేతముగా తరలిరండి. గొప్ప దైవజనులు ఈసారి మన మధ్యలోకి రాబోతున్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారైనా మిమ్మల్ని దేవుడు తప్పక ఆదరించబోతున్నాడు. మీరు కష్టముల్లో ఉన్న, ఇబ్బందులలో ఉన్న, ఇరుకులలో ఉన్న, భయంకరమైనటువంటి ఇదిగో వ్యసనాలలో ఉన్న, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అపవాది బారిన పడి జీవితాలను చెడిపివేసుకుంటున్నారా? అయితే ఈ సభలకు తప్పకుండా రండి. ఒక్క మాట ద్వారా దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాడు. మీ కుటుంబాలలో భయంకరమైనటువంటి అలవాట్లకు లోనై దేవునికి దూరమైపోతూ కుటుంబాన్ని సరిగా చూసుకోలేనటువంటి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారిని తీసుకురండి. దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు. ఏ మాట ద్వారా అయినా దేవుడు వారిని మార్చగలడు. దేవుడు వారిని ఇదిగో గద్దించగలడు. దేవుడు వారిని ఆకర్షించుకోనగలడు. కనుక తప్పకుండా ఈ 3వ జీవాహార పండుగలకు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా చేరండి. దుత్తలూరులో గ్రౌండ్ దగ్గరే, మీరు ఎటువైపు నుంచి వచ్చిన గ్రౌండ్ దగ్గరే బస్ స్టాప్ ఉంది. గ్రౌండ్ దగ్గరే హైదరాబాద్ నుంచి వచ్చేవారికైనా, బెంగళూరు నుంచి వచ్చేవారికైనా, మద్రాసు వైపు నుంచి వచ్చేవారికైనా 3 హైవేలు కూడా మన గ్రౌండ్ దగ్గరే జాయిన్ అవుతాయి. కనుక తప్పకుండా దిగిన వెంటనే గ్రౌండ్ కనబడుతూ ఉంటుంది. మన వారు రిసీవ్ చేసుకోవడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు. కనుక ఎవరు మిస్ అవ్వకుండా అందరూ కూడా 3వ జీవాహార పండుగలకు చేరండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ 3వ జీవాహార పండుగల ద్వారా తప్పక ఆశీర్వదిస్తాడు. మేలులు మీ జీవితాలలో కురిపిస్తాడని మేము నమ్మొచ్చు. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా